కానీ బీజేపీకి ప్రత్యక్షంగా నేను ఎప్పుడన్నా మద్దతు ఇచ్చిన రోజులున్నాయా? కేవలం గౌరవ నరేంద్ర మోడీ గారు విశ్వరూప మహాసభకు వచ్చి వర్గీకరణ ప్రక్రియ మీద హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే 1 year. మరి 30 ఏళ్లలో 20 ఏళ్లు మిమ్మల్ని నమ్మినప్పుడు మీరు న్యాయం చేయలేదు కదా. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడి అందుకు అనుగుణమైన కొంత కార్యాచరణ తీసుకొని ముందుకు నడిపించాడు కదా. అసలు సుప్రీంకోర్టు తీర్పు రాకపోతే ఇక్కడ ఈ గవర్నమెంట్ చేసేదా? మాకు చెప్పండి. సుప్రీంకోర్టు తీర్పు రాలేదనుకో చేసేదా? మరి సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు వచ్చింది? 2004 ఎందుకు రాలే మాకు? 2004లో యూపీఏ గవర్నమెంట్, 2004లో గవర్నమెంట్ ఎవరిది? యూపీఏ గవర్నమెంట్. అప్పుడు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇవ్వలేదు కదా వీళ్ళు, సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము న్యాయశాఖను అప్రమత్తం చేసి ఓకే అటార్నీ జనరల్, సోలిసిటర్ జనరల్ కూర్చునబెట్టి ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి లిఖితపూర్వకంగా కేంద్రం ఇస్తున్నదని చెప్పి అఫిడవిట్ ఇవ్వని చెప్పింది కదా. అఫిడవిట్ ఇచ్చింది కదా. ఆ తర్వాతనే కొంత గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు వచ్చింది కదా. మీరు చెప్పండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వర్గీకరణకు అనుకూలంగా రావడానికి కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ కూడా ఒక కారణమైతే కదా. కేంద్రం ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అనుకుంటే, ఆ సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రాకపోతే రేవంత్ రెడ్డి ముందుకెళ్లేవాడా? అది చెప్పండి అంతే.